బావకళ్ళలో ఆనందం, మరదలికి మిగిలింది మహావిషాదం. ముఖ్యనేత సతీమణికి భావనని బిల్డర్కు మాజీ ఎమ్మెల్యే ధమ్కి. 2 ఎకరాలకు కుదిరిన ఒప్పందం. ఇందులో ఆమెకు అరెకరం. మొదట 1930 గజాలు సేల్ డీడ్ చేయించుకున్న మాజీ ఎమ్మెల్యే. నిషేధిత జాబితాలో ఉన్న రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు. మొత్తం ఎకరా భూమి కబ్జా చేసి 8 షెల్టర్ల నిర్మాణం. అరెకరం ఇవ్వకుండా ముఖ్యనేత సతీమణికి చుక్కలు. పక్కనే ఉన్న సర్కారు భూమిని ఆక్రమించిన మరో కబ్జాకోరు. నిరుడు డిసెంబర్లో ఆ నిర్మాణాన్ని కూల్చేసిన హైడ్రా. మాజీ ఎమ్మెల్యే కబ్జాల వైపు మాత్రం కన్నెత్తి చూడని హైడ్రా అధికారులు. కొర్రాంలలో 20.32 ఎకరాల ప్రభుత్వ భూమిపై వివాదం. 2012లో కొన్నానంటూ కబ్జా చేస్తున్న ప్రైవేట్ బిల్డర్. ఇందులో ఏకంగా ముఖ్యనేత సతీమణి ఉన్నదట కదా. మన ముఖ్యనేత సతీమణి గారు కూడా ముఖ్యనేత సతీమణి భావనని బిల్డర్కు ధమ్కి ఇచ్చిండట. బిల్డర్కు మాజీ ఎమ్మెల్యే ధమ్కి ఇచ్చిండట. మన ముఖ్యనేత సతీమణి గారి భావన అని చెప్పి ధమ్కి ఇచ్చిండట. అయితే ఆ 2 ఎకరాలకు ఒప్పందం గుర్తుగా అందులో ముఖ్యనేత సతీమణి గారికి అరెకరం రాసిస్తామని చెప్పిండట. అది కూడా ఇవ్వకుండా ఇట్లా కబ్జాల మీద కబ్జాలు వేసుకుంటూ పోతాడట. ముఖ్యనేత భార్య గారి బావగారినని చెప్పి ఇట్లా అక్రమ దందాలకు పాల్పడుతున్నాడట ఈ వ్యక్తి. మరి ఈ వ్యక్తి ఎవడో, వీని కథ ఏందో ఇదే పేపర్ బయట పెట్టాలి, లేకపోతే కేటీఆర్ గారు బయట పెట్టాలి, లేకపోతే బీఆర్ఎస్ బయట పెట్టాలి. ఎందుకని బీఆర్ఎస్కి అన్నీ తెలుసు, బీఆర్ఎస్ నాయకులకు అందరికీ తెలుసు. కానీ పేపర్లో వాళ్ళ పేర్లు రాయకుండా వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి జాగ్రత్తలు పడతాను.